హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనేసి ఆ దేవుడినైతే కోరుకుంటాను. సో, ఈరోజు చిన్న విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. ఒకటి ఆలోచించండి. మిమ్మల్ని ఈ రోజుకి ఎవరు ఎక్కువ తిడుతున్నారు అనేసి ఆలోచించండి. అంటే మిమ్మల్ని వెంటనే ఈ పాటికి గుర్తొస్తుంటది. నన్ను మా వారు తిడతారు, మా అక్క తిడతారు, మా చెల్లి తిడతది, లేదా మా అమ్మగారు తిడతారు. సో, వాళ్ళు ఎవరో ఒకళ్ళు గుర్తుకొచ్చే ఉంటారు ఈ పాటికి. సో, వీళ్ళే నన్ను ఇంత తిట్టారు, నన్ను ఎక్కువ తిట్టడం ఇతనే తిట్టారు అనేసి గుర్తుకొస్తుంటారు. ఒక్కసారి, ఒక్క సెకండ్ ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు ఎక్కువ తిడుతున్నారని. నేను చెప్తుందేంటంటే, మిమ్మల్ని మీరే ఎక్కువ తిడుతున్నారు. అవునండి. ఇది నిజం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు రోజుకి ఎన్ని సార్లు తిట్టుకుంటున్నారు అని ఆలోచించండి. "నువ్వు ఈ పని చేయలేవు. నువ్వు ఈ పనికి పనికిరావు. నువ్వసల దేనికి పనికిరావు. నీకు వంట చేయడం రాదు. నీకు బట్టలు ఉతకడం రాదు. నీకు అది రాదు. ఇది నువ్వు లావుగా ఉన్నావు. నువ్వు ఇది సన్నంగా ఉన్నావు. నువ్వు బక్కలాగా ఉన్నావు. నీకు మాట్లాడడం రాదు" అనేసి వేరే వాళ్ళు ఎవరిని మనల్ని తిట్టక్కర్లేదు. ఒక రోజుకి ఎన్ని సార్లు మనల్ని మనం తిట్టుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. అన్ని మాటలు వేరే వాళ్ళు ఎవరినైనా మనల్ని అన్నారనుకోండి, ఈ పాటికి పీక పిసికి చంపేస్తాం. అమ్మ నువ్వెవరు నన్ను ఆ మాట అనడానికి అనేసి. సో, ఎవరో అంటే కోపం వస్తుంది. మీరు మిమ్మల్ని తిట్టుకుంటే మీకు కోపం రాదా? ఒక రోజుకి ఎన్ని సార్లు మిమ్మల్ని మీరు పొగుడుతున్నారు? ఎన్ని సార్లు మిమ్మల్ని మీరు తిడుతున్నారు? చాలా మంది చేసే పని ఏంటి అనంటే తిట్టుకోవడమే అన్నమాట. అంటే ఇప్పటికైనా ఏదో ఒకటి నేను ఈ టైంకి అది చేస్తుంటే బాగుండేది. ఆ రోజుకి అది చేయకుండా ఉంటాను. మధ్యబరం ఇలా మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి నా కోసం ఈ రోజు నుంచి ఒక రోజుకి మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి ముందు ఒక్కసారి మీ గురించి మీరు పాజిటివ్‌గా ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు నాకు తెలిస్తే నేనేం చెప్పుకుంటానంటే, ఒక్కొక్కసారి బద్ధకంగా ఉన్నా కూడా, "అనిత, నువ్వు యాక్టివ్‌గా ఉంటావు. నువ్వు ఏ పని అనుకున్నా చేయగలవు. చేసేస్తావు" అని అనుకుంటాను. అనుకుంటే వెంటనే చేస్తానా? కొంచెం బద్ధకం ఉంటది. కానీ వీలైనంత వరకు ట్రై చేస్తాను. అలాగే నాకు నేనే మోటివేట్ చేసుకుంటాననమాట. నాకు వేరే వాళ్ళు ఎవరు వచ్చి మోటివేట్ చేయాలి అని లేదు. సో, ఈ రోజు నుంచి మీకు మీరు మోటివేషన్ చేసుకోండి. మీ వాయిస్ ఒస్తది. అంటే నేను ఈ రోజు నుంచి నేను ఈ పని చేసేస్తాను అని అనుకుంటాము. ఆ టైంకొస్తది. నీ వల్ల అది చేయలేదులే అనేసి మీ మీ మైండ్ వాయిస్ ఒకటి వినిపిస్తది. అది వినిపించినప్పుడు తిరిగి దాంతో పాజిటివ్‌గా మాట్లాడండి. అంటే లేదు, నేను చేస్తాను. నేను ట్రై చేస్తాను. ట్రై చేయడంలో తప్పు లేదు కదా! ట్రై చేయకుండా ఉండడమే తప్పు. అందువల్ల నువ్వు కొంచెం ఆపు అని చెప్పండి. ఇది మీకు వినడానికి సరదాగా ఉండొచ్చు గానీ, నిజంగా మన లేడీస్‌కి ఇవంతా చాలా చాలా అవసరమైన ఆలోచనలనమాట. ఇది నాకే ఎలా తెలుసు అంటే, నా షాప్‌కొచ్చిన అమ్మాయిలకి నేను ఏదో ఒకటి చెప్తూ ఉన్నప్పుడు, "అక్క, నువ్వు ఎలా ఇంత పాజిటివ్‌గా ఉంటావు? నువ్వు ఎలా ఇంత కష్టాన్ని కూడా నువ్వు ఇలా తీసుకొని ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు" అనంటే, కష్టం అనేది ఉంటది. ఎవ్వరికీ ఉంటది. ఈరోజు వ డబ్బున్న వాళ్ళకైనా కష్టం అనేది ఉంటది. నార్మల్‌గా ఉన్న వాళ్ళకైనా కష్టం అనేది ఉంటది. కష్టం అనేది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? ఒక్కళ్ళని చూపించండి. దేవుడు తప్ప. దేవుడొక్కడే ఏ కష్టం లేకుండా ఉండుంటాడు నాకు తెలిసి. సో, అందువల్ల కష్టం ప్రతి ఒక్కళ్ళకుంటది. దాన్నే తలుచుకొని, ఏడ్చుకొని, మనసులో పెట్టి, బాధ పెట్టి నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది. నేను అలా ఉండేదాన్నే. అంటే మా పాప పుట్టిన తర్వాత ఒక 40 డేస్‌కైతే అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అమ్మో! మనం ఇంకొక బిడ్డని కనకుండా ఉంటే మన జీవితమే మారిపోయింది కదా! ఇంకా ఏంటి ఫ్యూచర్ అది, ఇది ఏయేయో ఆలోచిస్తూ ఉంటాను. రేపు అనేది మన చేతుల్లో లేదు అన్నప్పుడు దాని గురించి ఆలోచించి అస్సలు టైం వేస్ట్. ఈరోజు ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా? నా బిడ్డకి నేను చూసుకుంటున్నానా? ఈరోజు నా వల్ల ఎంతవుతుందో అంత నేను చేస్తున్నాననేసి నన్ను చూసి నా పిల్లలు తయారవుతారనమాట. సో, నేను ఎంత యాక్టివ్‌గా, ఎంత నేను ఫ్రెష్‌గా, హ్యాపీగా నేను ఉంటున్నానో నా పిల్లలు అలాగే ఉంటారు. సో, ఇక్కడికొచ్చిన అమ్మాయి చెప్పినంత వరకే నాకు తెలిసిందనమాట. అందులో కూడా చాలా మంది మీరు కూడా కామెంట్ జేస్తున్నారు. "అక్క, మీ మాటలు మిమ్మల్ని చూస్తే మాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. మీ మాటలు మాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంది" అంటే నిజంగా నేను ఏం చేశానో నాకైతే తెలియలేదు. నేను నాలాగా ఉండి మీకు చూపిస్తున్నాననమాట. ఈ యూట్యూబ్ కోసం ఒకలాగా నటించడం, యూట్యూబ్ లేనప్పుడు నేను ఒకలాగా ఉండడం అది మనకి నచ్చదు. అలా నటించి అబద్ధాలు చెప్పాము అంటే అది ఒక రోజు కాకపోతే రెండో రోజు నేను ఆహ్, నాకు నేను మెయిన్ ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి నేను ఆలోచించింది అదే అన్నమాట. వాళ్ళు ఇంతలాగా అబద్ధాలు ఎలా చెప్తున్నారు అనేసి. మనం ట్రై చేసాం. చేయకుండా లేదులెండి.
ట్రై చేశాను. కానీ మళ్ళీ సరే ఆ అబద్ధం మర్చిపోతాననమాట. అందుకోసం అప్పుడు డిసిషన్ తీసుకున్నాను. ఏ కస్టమర్ వచ్చినా చెప్పిందే తిరిగి తిరిగి మనం జరిగింది చెప్తే ఎన్ని సార్లు అడిగినా మార్చదు కదా! ఈ 'దృశ్యం' మూవీలో అంటారు కదా! సేమ్ అలాగే మనం జరిగింది చూస్తే అదే చెప్తాము. అందువల్ల అంటే ఇలా చెప్తున్నాను. అంటే మనం జరిగిందంతా సో, ఏం జరిగిందో అది మీకు బాగా గుర్తుంటది అనేసి చెప్తున్నాను. సో, మీరు నన్ను ఇన్‌స్పిరేషన్ అంటే అనడం వల్ల నేను ఇంకా సాధించాలి అనుకుంది చాలా ఉంది. సో, అవంతా మీకు మీ కళ్ళ ముందే నేను ఎదగాలి అనేసి నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనడం వల్లే నా వల్ల ఎంత అవుతుందో అంత మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాననమాట. నా వల్ల ఎంత తక్కువ అంటే ఫ్రీగా నేర్పించగలను, తక్కువకి నేర్పించగలను. సో, కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాను. మీరు ఎంతలాగా సపోర్ట్ చేస్తే అంతలాగా నేను ఇంకా అప్‌డేట్ అయ్యి మొత్తం మీకు ఫ్రీగా చాలా చాలా చెయ్యాలి అని నాకైతే ఆశ ఉంది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతదో తెలీదు. కానీ కంపల్సరీ మీకు మీ లైఫ్‌లో ఒక లైట్‌గా అంటే మీ లైఫ్ నా వల్ల లైట్‌గా మారింది అని అనుకున్నారు అంటే అంతకంటే ఇంకేం హ్యాపీ. ఆహ్, నేను చెప్పింది అదే. ఇక్కడికొచ్చిన అమ్మాయిలు చెప్పినంత వరకు నాకు తెలీదు. నేను నార్మల్‌గా ఉంటాను. నేను ఇలాగే ఉంటాను అని అనుకున్నాను. కానీ వీళ్ళు చెప్పిన తర్వాత నాకనిపించిందనమాట. ఓహ్! అవును కదా! మనం ప్రత్ అనేసి అనిపించింది. మీరు కూడా అలా అలా మళ్ళీ చెప్తూ ఉంటే, సరే మన వల్ల అయ్యింది. ఏదో మాటల ద్వారా అయినా కొంచెం నేను ఏదో ఒక హెల్ప్ చేయగలను. మీకు ఒక మోటివేట్ చేయగలను అనేసి ఇలా వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు క్లాసెస్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను. చాలా మందికి డౌట్ క్లాసెస్ వీడియో కంటిన్యూ చేయనో ఏమో అని. లేదులెండి. ప్రస్తుతానికి ఎవరు లేరు. దీపావళి బిజీ చాలా చాలా అయిపోయింది. ఇప్పుడే టైం 10 అయింది. చీకటయిపోయింది. నేను వెళ్ళాలి. సరే మీకు ఈ మాట చెప్పేసి వెళ్దాం అనేసి ఉన్నాననమాట. క్లాసెస్ కంటిన్యూ ఉంటది. మీకు యూట్యూబ్‌లో కూడా వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను. కొంచెం దీపావళి దాకా ఆగండి. దాని తర్వాత ప్లాన్ చేస్తున్నాను. సో, ఇంకా అమ్మాయిలందరూ వచ్చేస్తే కొంచెం నాకు ఫ్రీగా ఉంటదనమాట అందుకోసం. సో, ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ మార్నింగ్ అండి. ఇలాంటి మాటలు ఇలాగ ఏదో ఒకటి వెయ్యాలి అంటే వెయ్యమంటే వేస్తాను. ఎందుకంటే మీకు నచ్చని పని చేస్తే నాకది వేస్ట్ కదా! సో, మీకు యూజ్ అవుతది అనంటే పర్వాలేదక్క ఇలాంటి వీడియోస్ కూడా చెయ్యండి అనంటే చేస్తాను. లేదండి వద్దు క్లాసెస్ వీడియోవే అప్‌లోడ్ చేయండి అంటే అలాంటి వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, బాయ్ అండి. ఇంకా వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటది. మీరు చూస్తూ ఉండండి. బాయ్.